పేరు? నా పేరు రుక్సానా బేగం. ఎన్ని చేస్తావు రోజుకి దారాలు? చేస్తా రోజు 100 రూపాయల పని. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా. నీకు ఓటేసిపోతున్నావు మాకు ఏదంటే అనుకో తెలంగాణకే వేస్తాం. ఎందుకు? తెలంగాణ వచ్చిన కాంచే మాకు మంచిగా అనిపిస్తుంది. చూసి ఓటేస్తావా లేకుంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తావా? అట్లేం లేదు. కేసీఆర్ ఏ పార్టీ అయినా కానీ మాకు తెలంగాణ పార్టీ కొంచెం అదే అనుకూలంగా ఉన్నది. పెండ్లీలకు అది కళ్యాణ్ లక్ష్మి మాకు పేదలకు అందుబాటులో అదే ఉంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. పేరు? రాజమౌళి. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా ఉన్నాయి. దీంట్లో ఏది గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ గెలుస్తాయి. మీకు పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది, తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది? అప్పటికి ఇప్పుడైతే మార్పు వచ్చేది బాగానే ఉంది. అన్ని స్కీములు కూడా అందుతున్నాయి అందరికి, ఒకటి కావచ్చు ఒకటైనా. ఇప్పుడు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. అప్పుడు పింఛన్లు అంటే ముసలోళ్ళకి అందలేదు, ఎవరికి అందలేదు. ముసలోళ్ళకి కూడా ఒక పెద్ద కొడుకులాగా పనిచేస్తుంది కేసీఆర్. ఏదైనా ఒక పథకం అయినా అందుతుంది ఇంటింటికి. ఇప్పుడు చేనేత కార్మికులు ఎంత వస్తుంది మరి? ఏంటిది పింఛన్ 2000 వస్తున్నాయి ఇప్పుడైతే. మీరు దేనికి ఓటైపోతున్నారు? బీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే తల్లి. పేరు? కందగట్ల రాజయ్య. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా. ఈ మూడిట్లో ఏది అభివృద్ధి చేసింది ఇక్కడ? ఇది అంటే టీఆర్ఎస్ వరకే, కొంచెం వరకు ఇస్తాను. టీఆర్ఎస్ ఇప్పుడు మీకు చేనేతకు పింఛన్ వస్తుందా మరి? వస్తుంది మేడం. ఎంత? 2000. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ రైతు బంధు కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కొత్తగా ప్రవేశించిన కేసీఆర్ మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి మరి? ఈ విధంగా ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. మళ్ళీ ఇది ఓడిపోవద్దని అందరు కోరుకుంటాను. ఓడిపోతే అన్ని గందరగోళం అవుతుంది. అంత ఎవడు ఇచ్చేటోడు ఇయ్యడు, కొత్తోడు ఇవన్నీ పోతాయని అందరూ దేశం మీద బాగుపడతాను, నా సొంటోళ్ళు బాధపడతాను అట్లా. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ఏ గెలుతుందని నాకు నమ్మకం. నీ ఓటు ఎవరికి? నా ఓటు టీఆర్ఎస్కి వేస్తాను నేను. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మళ్ళీ చేనేత కార్మికుల దగ్గర ఉన్నాం. నమస్తే అండి. నా పేరు స్వరూప. పేరు? స్వరూప. చెప్పండి, ఎన్ని చేస్తారు రోజుకి ఇవన్నీ? ఈ రోజుకు ఒక 4 చేస్తాం. ఇట్లా 4 సంచులా? 4 సంచులు చేస్తాం. 4 సంచులు చేస్తే 100 రూపాయలు పడతాయి. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో మీరు దేనికి ఓటు వేయబోతున్నారు, దేనికి మద్దతు ఇవ్వబోతున్నారు? దేనికంటే ఏం చెప్తాం అంటే ఇది గెలిస్తే ఇంకా అభివృద్ధి పరుస్తుంది, నాకు ఇంకా కారుకు కేసీఆర్ని చూసి ఓటేస్తున్నారా? అట్లానే ఏమి లేదు, మా మనసులోనే ఎత్తాను అంతే. పేరు? పేరు నర్సే. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా. ఈ మూడిట్లో ఏది గెలిస్తే బాగుంటుంది? మళ్ళీ ఇదే గెలిస్తే బెటర్. ఏది? కారు గుర్తు టీఆర్ఎస్.